సో పేరులో 13వ నంబర్ ఉందనుకోండి, ఈ 13 ఎంత పైకన్నా వెళ్ళగలరు, ప్రధానమంత్రి కూడా కాగలరు. రాజీవ్ గాంధీ గారు 13వ నంబరే, సంజయ్ గాంధీ గారు 13, దివ్యభారతి 13. ఈ 13 నంబర్ పైకి తీసుకెళ్ళి కిందకేసి కొడుతుంది. పైకి వెళ్ళే టైంలో మనము 13 నంబర్ ఉందండి, డెత్ నంబర్ ఉందంటే నవ్వుతారు, ఖచ్చితంగా నవ్వుతారు, వాళ్ళు కరెక్టే. మేమేమంటే ఫ్యూచర్లో జరగబోయే ముందే చెప్తాం, ముందే కరెక్ట్ చేసుకుంటే అవి జరగకుండా నివారించవచ్చు ప్రమాదాల్ని. సో సడన్ డెత్స్ని మనము డైవర్ట్ చేయొచ్చు బైపాస్ రూపంలో. సో మీ పేరులో 13 నంబర్ ఉంది అన్నప్పుడు లైట్గా తీసుకోకండి. ఈ 1వ నంబర్ 3ని ఖాళీ చేసి, మొన్న హైదరాబాదులో 13వ ఫ్లోర్లో 50 ఏళ్ల రేణు అగర్వాల్, రేణులో 22-4, అగర్వాల్లో 9 నంబర్, 4+9 కీ కాంపౌండ్ నంబర్ 13. 13వ ఫ్లోర్లో ఈ రేణు అగర్వాల్ని ప్రెషర్ కుక్కర్ తల మీద 2 సార్లు కొట్టి, వంట రూమ్లో కత్తితో గొంతు కోసి, ఇంట్లో పనిచేసేవాడు, 8 ఏళ్ళగా ఉన్నవాడు, నగలు డబ్బు దోచుకొని పోయాడు. అదే రేణు అగర్వాల్ని మనం మీ పేరులో డెత్ నెంబర్ నవ్వు ఉంటుంది, 50 ఏళ్ళు బాగా బతికాను కదా నేను, నాకేం డెత్ నెంబరు, ఇంత మంచి కాస్ట్లీ ఇంట్లో ఉంటుందని ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాడు మా ఆయన. సంపాదనకి మృత్యుకి సంబంధం లేదు. ఎన్ని 100 కోట్లు సంపాదించినా 13వ నంబర్ వస్తే మృత్యుని ఆపే శక్తి ఉండదు. పేర్లు అక్షరం మార్చుకొని ఈ గండాల నుంచి మనం తప్పించుకోవచ్చు.